పూరీ జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆలయ చరిత్ర అంతా మిస్టీరియస్గానే ఉంటుంది. దేశంలో ఇంకే దేవాలయంలోనూ లేని విధంగా అక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు అంటే అన్నా చెల్లెళ్లే దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అవతారాలు కొలువై ఉండడం చూస్తాం. రామాలయాల్లో కూడా సీతమ్మవారు ఉంటారు, పక్కన లక్ష్మణుడు కనిపిస్తాడు. కానీ ఒక్క పూరిలో మాత్రం శ్రీకృష్ణుడి రూపంగా చెప్పే జగన్నాథుడితో పాటు ఆయన దేవేరు ఉండదు. జగన్నాథుడి సోదరి సుభద్ర, అన్న బలభద్ర కొలువై ఉంటారు. ఇలాంటి విచిత్రమైన ఆలయం ఇంకెక్కడ లేదు. ఏ దేవుడి చెల్లెలకి ఇంత ప్రాధాన్యత కనిపించదు. పూరిలో జగన్నాథుడితో సమానంగా సుభద్ర పూజలు అందుకుంటుంది. ప్రఖ్యాత రథయాత్రలో ఆయనతో పాటు గుండిచాదేవి ఆలయానికి బలభద్ర, సుభద్ర ప్రయాణం చేస్తారు. అసలు సుభద్ర చరిత్ర ఏంటి? మహాభారతంలో సుభద్ర చరిత్ర కనిపిస్తుంది. మహాభారతంలో అర్జునుడి భార్య సుభద్ర. వారిద్దరికీ జన్మించిన వీరుడే అభిమన్యు. మొట్టమొదటిసారి అర్జునుడు సుభద్రను చూసినప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు: సుభద్ర తనకు సోదరి, బలరాముడి చెల్లి అని కృష్ణుడు చెప్పాడు. ఆ తర్వాతే అర్జునుడు సుభద్రను ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఈ సుభద్ర పరిణయం విషయంలో ఫేమస్ కథ కూడా ఉంది. అర్జునుడు సన్యాసి వేషంలో ద్వారకకు వచ్చి బలరాముణ్ణి మాయ చేసి సుభద్రను వివాహం చేసుకున్నాడన్న కథ చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఈ కథతోనే తెలుగులో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా కూడా వచ్చింది. కానీ ఈ కథ మహాభారతంలో లేదు. కృష్ణుడి చరిత్రకు అసలైన ఆధారం భాగవతం. మహాభారతంలో ఇంతలా ప్రస్తావించిన సుభద్ర గురించి భాగవతంలో పెద్దగా కనిపించదు. ఎందుకంటే భాగవతంలో సుభద్రను యోగమాయగా ప్రస్తావించారు. ఇప్పుడు ఆ యోగమాయ సుభద్ర ఎలా అయిందన్న విషయమే తెలుసుకుందాం. విష్ణువు గురించి వివరంగా తెలుసుకోవాలంటే హరివంశం చాలా ముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో సుభద్ర గురించి వివరంగా ఉంటుంది. వసుదేవుడి పెద్ద భార్య రోహిణి. వారిద్దరికీ బలరాముడు, శరణ, సాత, దుర్ధమ, దమన, స్వాభ్ర, పిండారక, ఉసీనర అనే కొడుకులు, అలాగే చిత్ర అనే కూతురు పుట్టారు. ఈ చిత్రకు మరో పేరే సుభద్ర అని హరివంశం చెప్తోంది. భాగవతం ప్రకారం వసుదేవుడికి చాలామంది భార్యలున్నారు. వారిలో ముఖ్యమైన వారు రోహిణి, దేవకి. దేవకి అన్న కంసుడు. దేవకికి పుట్టే 8వ సంతానమే మృత్యువు అవుతుందని కంసుణ్ణి ఆకాశవాణి హెచ్చరించింది. ఆ భయంతో దేవకి వసుదేవులను చెరలో పెట్టాడు కంసుడు. అప్పుడే వసుదేవుడి పెద్ద భార్య రోహిణి ఎలాగోలా తప్పించుకొని గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేరుకుంది. వసుదేవుడి తాతకు 2 భార్యలు. ఒకరు క్షత్రియ స్త్రీ, మరొకరు గోపస్త్రీ. వసుదేవుడు క్షత్రియ స్త్రీ మనవడు, నందుడు గోపస్త్రీ మనవడు. ఆ విధంగా వసుదేవుడికి నందుడికి బంధుత్వం ఉంది. దేవకి గర్భాన 7వ శిశువుగా ఆదిశేషు అవతారమైన బలరాముడు ఉన్నాడు. బలరాముడు పుడితే కంసుడు వెంటనే చంపేస్తాడు. అందుకే విష్ణువు తన సోదరి అయిన యోగమాయని పిలిచాడు. ఆమె దేవకి గర్భంలో ఉన్న బలరాముడి పిండాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. అంటే ఈ కాలంలో చెప్తున్న సరోగసి ఆ కాలంలోనే ఉంది. అలా సరోగసి విధానం ద్వారా మొట్టమొదట పుట్టినవాడు బలరాముడు. విష్ణువు చెల్లెలు అయిన యోగమాయ దేవకి గర్భాన ఉన్న బలరాముడిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇంకో గర్భాన్ని ఆకర్షించినవాడు కాబట్టే బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది. ఇక్కడ దేవకికి 7వ గర్భం పోయిందని అనుకున్నాడు కంసుడు. ఆ తర్వాత 8వ వాడిగా విష్ణువు అవతారం దేవకి గర్భాన కృష్ణుడిగా పుట్టాడు. అదే సమయానికి యోగమాయ యశోద కడుపున ఆడపిల్లగా పుట్టింది. కృష్ణుడు పుట్టగానే వసుదేవుడు బిడ్డను గంపలో పెట్టుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమున నదిని విష్ణుమాయతో దాటి గోకులానికి వచ్చాడు. యశోదకు పుట్టిన ఆడపిల్లని తీసుకొని ఆ స్థానంలో కృష్ణుణ్ణి ఉంచాడు. అలా యశోద దగ్గరకు కృష్ణుడు వెళ్ళాడు. యశోద కృష్ణుడు అయ్యాడు. వసుదేవుడు దేవకి దగ్గరకు చేర్చిన యోగమాయ ఏమైంది? బిడ్డ పుట్టిందని తెలియగానే కంసుడు దేవకి వసుదేవుల దగ్గరకు వచ్చాడు. ఆడపిల్ల కాబట్టి వదిలేయాలని దేవకి అన్న కాళ్ళ మీద పడింది. అయినా కంసుడు క్షమించలేదు. శిశువుని గాల్లోకి ఎగరేశాడు. ఆ బిడ్డ కిందకు రాకుండా యోగమాయగా మారింది. 8 చేతులతో 8 అస్త్రాలతో ప్రత్యక్షమైంది. నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని, ఆ బాలుడి చేతిలోనే నీ మృత్యు ఉంటుంది అని కంసుడిని హెచ్చరించి యోగమాయ మాయమైంది. భాగవతంలో యోగమాయ పాత్ర ఇంతవరకు కనిపిస్తుంది. అయితే ఈ యోగమాయే సుభద్ర అని కొందరు చెప్తుంటారు. భాగవతంలో యోగమాయను కృష్ణుడు భద్ర అని పిలిచాడు.
అందువల్లే విష్ణు శక్తి అయిన యోగమాయే సుభద్ర అని బెంగాలీలు నమ్ముతారు. ఆమెను కాళికాదేవిగా పూజిస్తారు. యోగమాయా శక్తిని దుర్గామాతగా కొలుస్తారు అని విష్ణువు వరమిచ్చినట్టు భాగవతంలో ఉంటుంది. అందువల్ల విజయదశమికి మనం పూజించే దుర్గమ్మ ఆనాటి యోగమాయే. ఇవన్నీ చూసినప్పుడు శ్రీకృష్ణుడి చెల్లెలుగా యోగమాయే సుభద్రగా పుట్టిందన్నమాట. ఇది అసలు కథ. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి కాపాడిన యోగమాయే సుభద్రాదేవిగా దుర్గమ్మ అంశగా పూరీ క్షేత్రంలో పూజలు అందుకుంటోంది. ఇక పూరీ క్షేత్రం విషయానికి వస్తే మాళవరాజు ఇంద్రద్యుమ్నుడు, అతని మంత్రి విద్యాపతి. కృష్ణుడు నీలమాధవుడి పేరుతో ఉత్తరదేశంలో వెలిశాడని ఆయన చెప్పాడు. అప్పటి ఉత్తరదేశమే ఇప్పటి ఒడిషా. వెతకడానికి వచ్చిన ఇంద్రద్యుమ్నుడికి జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు దొరికాయి. వాటికి నీలాచలంపై ఆలయం కట్టించాలని దేవతలు ఆదేశించారు. అలాగే క్షేత్రాన్ని నిర్మించాడు మాళవరాజు. అంటే కృష్ణుడే జగన్నాథుడు, బలరాముడే బలభద్రుడు. యోగమాయ అంశతో పుట్టినటువంటి సుభద్రే జగన్నాథుడి చెల్లెలు. చాలా కాలం పాటు నీలమాధవుడే జగన్నాథుడిగా పూజలు అందుకున్నాడు. ఆ తర్వాత శక్తి పూజ మొదలైంది. అప్పటి నుంచి సుభద్రకు కూడా పూజలు మొదలయ్యాయి. సుభద్రను పరాశక్తిగా పూజించారు. జగన్నాథుడిని పరబ్రహ్మంగా, బలరాముణ్ణి జీవబ్రహ్మగా, సుభద్రను జ్ఞానశక్తిగా పరిగణించారు. మహాభారతంలో చివరిలో శ్రీకృష్ణుడు అవతారం చాలించాక ఆయన ప్రాణశక్తే పరబ్రహ్మంగా పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉంటుందని ఇప్పటికీ చెప్తారు. శ్రీకృష్ణుడి అవతారం తర్వాత యోగమాయే దుర్గగా, పరాశక్తిగా, కాళీగా పూజలు అందుకుంటుందని భాగవతం చెప్తోంది. ఇప్పటికీ ఒడిశా, బెంగాల్, గుజరాత్లలో సుభద్ర పరాశక్తి రూపంగా పూజలు అందుకుంటుంది. రాజస్థాన్లో భద్రాజూన్ అనే గ్రామంలో సుభద్రను ధుర్రామాతగా కొలుస్తారు. ద్వారక నుంచి పారిపోయి వస్తూ అర్జునుడు, సుభద్ర ఇక్కడే వివాహం చేసుకున్నారని అక్కడి వారి నమ్మకం. ఇది పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న సుభద్రాదేవి చరిత్ర.